అందరికీ నమస్కారం అండి. భవ్య క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 5 మళ్ళీ నేను గోపీచంద్ గారితో సెకండ్ కాంబినేషన్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. సో డెఫినెట్గా మా ఫస్ట్ కాంబినేషన్ లక్ష్యం కంటే కూడా చాలా పెద్ద హిట్ అవుతుంది. ఇది స్క్రిప్ట్ చాలా బాగా వచ్చింది. జనరల్గా మీ ఇద్దరం కాంబినేషన్ అనగానే ఒక యాక్షన్ సినిమా ఏమో అనే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. కానీ శ్రీధర్ సీపాన ఇచ్చిన కథ వల్ల ఈ సినిమా హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ సినిమాగా చేస్తున్నాం మేము. సో రీసెంట్ టైమ్స్లో వచ్చిన చాలా సినిమాల్లో ఉన్న ఎంటర్టైన్మెంట్ దీంట్లో బాగా కుదిరింది. సో నేను చేసిన పాండవులు 9 కంటే కూడా ఇంకా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఉంది. సో డెఫినెట్గా ఫ్యామిలీ ఆడియన్స్ అందరినీ విపరీతంగా ఆకట్టుకునే కామెడీ ఎంటర్టైనర్ అవుద్ది. సో ఆనంద్ ప్రసాద్ గారు గోపి గారి కాంబినేషన్లో కూడా ఒక శౌర్యం అలాంటి సూపర్ హిట్లు చేశారు. సో మళ్ళీ ఇంతమంది కలిసి హిట్ కాంబినేషన్లో చేస్తున్నాం. తప్పనిసరిగా ఈ సినిమా పెద్ద హిట్ అవుద్ది. అలాగే రకుల్ ప్రీతి సింగ్, సో తనకి ఈ కథ నేరేట్ చేసినప్పుడు తన విపరీతంగా ఎగ్జైట్ అయిన విధానం అన్నీ చూస్తే నాకు లక్ష్యం టైంలో అనుష్కతో నేను ట్రావెల్ అయినప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉందో సేమ్ అట్లాగే అనిపించింది. సో డెఫినెట్గా రకుల్ కూడా ఈ సినిమా తర్వాత ఆ రేంజ్ హీరోయిన్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో తను కూడా చాలా ఎక్సైటింగ్గా ఈ క్యారెక్టర్ని ఎలాగైనా బాగా చేయాలనే ఇదిలో ఉంది. సో దీనికి స్క్రీన్ ప్లే గోపిమోహన్ కోన వెంకట్ ఇస్తున్నారు. సో మాకు బాగా ఇంతకుముందు సినిమాకి బాగా జెల్ అయింది. సో వాళ్ళు ఇంత ముందు ఇచ్చిన ప్రీవియస్ మూవీస్ లాగా ఈ సినిమాకి హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ స్క్రీన్ ప్లే చేశారు. సో ఈ సినిమాలో బ్రహ్మానందం గారు ఒక హైలైట్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఆయనకి ఆనంద్ ప్రసాద్ గారికి ఉన్న రిలేషన్ వల్ల చాలా ఎక్కువ రోజులు అయినా సరే మాకు కావాల్సిన డేట్స్ అన్నీ ఆయన అప్పుడే ఇవ్వటం జరిగింది. సో ఈ అన్ని హైలైట్స్ తోటి ఈ సినిమా డెఫినెట్గా ముందుకు వస్తాము. అలాగే కెమెరామెన్ వెట్రి ఇంతకుముందు శౌర్యం సినిమా చేశారు. సో ఇలా చూసుకుంటే ఈ సినిమాలు అన్ని హిట్ కాంబినేషన్ సెట్ అయినాయి. సో అదొక గుడ్ సైన్గా మేము అనుకుంటున్నాం. సో ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్కడ తగ్గకుండా చాలా గ్రాండ్గా ఉండాలని ప్లాన్ చేస్తున్నాం. మ్యూజిక్ అనూప్ చేస్తున్నారు. ఆల్రెడీ ఒక 2-3 ట్యూన్లు ఇవ్వటం జరిగింది. అందులో మాకు ఒక ట్యూన్ ఎక్స్ట్రాడినరీ నచ్చింది. మిగతా కూడా వర్క్ చేస్తున్నాం మేము. సో మ్యూజికల్గా కూడా ఈ సినిమాని చాలా హైలైట్ చేయాలని మేము అనుకుంటున్నాం. రేపు 18th నుంచి రెగ్యులర్ షూట్ స్టార్ట్ అవుతుందండి హైదరాబాద్లోనే. సో ఈ సినిమా అంతా కూడా ఎక్కువగా హైదరాబాద్ బేస్డ్ మీద ఉంటుంది. సాంగ్స్ మాత్రమే ఒక ఫారిన్ కంట్రీస్కి వెళ్దామని ప్లాన్ చేస్తున్నాం. సో రీసెంట్గా ఇప్పుడు కాలేజెస్ అవి చూసాము. నెక్స్ట్ ఫస్ట్ షెడ్యూల్ కాలేజీలో స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ యాక్షన్ కనల్ ద్వారా కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ ప్లాన్ చేసాం. సో మేము అనుకోవడం అయితే చాలా తక్కువ రోజుల్లో సినిమాని తీసి రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే మాకు స్క్రిప్ట్ అంత కాంపాక్ట్గా సెట్ అయిపోయింది కాబట్టి ఇంక మాకు స్క్రిప్ట్ డిస్కషన్స్ కానీ ఇంకేం లేవు. మ్యాక్సిమం మేము ఒక 4 monthsలోనే ఈ సినిమా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. ఫుల్ షెడ్యూల్స్ ఆల్రెడీ వేసాము. బ్రహ్మానందం గారు లాంటి పెద్ద కమెడియన్ అంత బిజీగా ఉన్న ఆయన కూడా డేట్స్ ఇచ్చేయడం వల్ల ఈ 4 months ఇంకా ఆల్మోస్ట్ చిన్న గ్యాప్స్ తప్పించి అసలు ఎక్కడ గ్యాప్ లేకుండా ఫుల్గా షూటింగ్ కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. సో ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ కల్లా షూటింగ్ మొత్తం ఫినిష్ అయిపోద్ది. సో తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ చూసుకొని కరెక్ట్ డేట్ చూసుకొని రిలీజ్ కూడా తొందరలోనే వచ్చేస్తాం. అందరికీ నమస్కారం. భవ్య క్రియేషన్స్లో నేను 3rd సినిమా చేయడం. ఆల్మోస్ట్ ఆనంద్ ప్రసాద్ గారికి నాకు ఆల్మోస్ట్ ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా అనమాట. ఆల్మోస్ట్ నా ఓన్ బ్యానర్ లాగా ఫీల్ అవుతాను. ఎందుకంటే అంత ఫ్రీడమ్ ఉంటుంది ఇక్కడ. ఐఎమ్ వెరీ హ్యాపీ టు డూ అగైన్ ఇన్ దిస్ బ్యానర్. ఎందుకంటే వాసు డైరెక్టర్ అవడం వలన నాకు ఇంకా ప్లస్ అనమాట. ఎందుకంటే ఫస్ట్ సినిమా మేము ఇద్దరం కలిసి చేసి లక్ష్యం అంత పెద్ద హిట్ అయింది. ఆల్మోస్ట్ 6 years తర్వాత మళ్ళీ మేము కలిసి చేస్తున్నాం. చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ వాసుతో చేయడం. ఎందుకంటే అప్పుడు అంత బాగా మంచి ఎన్విరాన్మెంట్తో జరిగిందనమాట ఆ షూటింగ్ కూడా. ఇది కూడా అంత హ్యాపీగా జరుగుతుంది అనుకుంటున్నాను. డెఫినెట్ జరుగుతుంది కూడా. ఎందుకంటే ఇట్స్ వెరీ గుడ్ కాంబినేషన్. మంచి టీమ్ సెట్ అయింది. శ్రీధర్ నాకు ఆల్మోస్ట్ 1 year బ్యాక్ ఆ పాయింట్ చెప్పాడు. పాయింట్ చాలా బాగుంది శ్రీధర్ అని చెప్పి దాని మీద పాపం వర్కౌట్ చేస్తూనే ఉన్నాడు. అంత చాలా రోజుల నుంచి వర్కౌట్ చేశాడు. శ్రీధర్ చాలా కష్టపడ్డాడు. డెఫినెట్గా మంచి కథ. ఎందుకంటే రెగ్యులర్గా యాక్షన్స్ అంటే దీంట్లో యాక్షన్ కామెడీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న ఆడియన్స్ ఇప్పుడున్న ట్రెండ్ బాగా ఎక్కువ కామెడీ ఎక్కువ వెళ్తున్న ఆడియన్స్ బయట ఎన్నో ప్రెషర్స్ ఉన్నా కూడా సినిమాకి వచ్చుకొని ప్లెజెంట్గా బాగా నవ్వుకుంటూ వెళ్ళాలి అని ఒక మంచి సినిమా చూసాం ఫీల్ రావాలనుకున్నప్పుడు తనకు వచ్చి దీన్ని పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది అనిపించింది అనమాట. ఎందుకంటే సినిమా స్టార్టింగ్ సీన్ దగ్గర నుంచి లాస్ట్ సీన్ దాకా
నవ్వుతూనే ఉంటాం. అంటే తను ఒక్కొక్క సీన్ కానివ్వండి, దాంట్లో డైలాగ్స్ కానివ్వండి చాలా బాగా రాశాడు. అట్ ది సేమ్ వాళ్ళు దానికి శ్రీధర్కి కోన వెంకట్ గారు గోపిమోహన్ ఇద్దరు కలిసి దాన్ని ఇంకో వేరే రేంజ్కి తీసుకెళ్లారనమాట వాళ్ళ స్క్రీన్ ప్లే అంతా. కోన వెంకట్ గారితో నేను ఫస్ట్ టైం అనమాట చేయడం. గోపిమోహన్ నాకు ఆల్రెడీ లక్ష్యం చేశారు. అగైన్ మళ్ళీ ఈ సినిమా లక్ష్యం తర్వాత మళ్ళీ దీనికే అనమాట. ఇట్స్ వెరీ గుడ్ సైన్ ఫర్ మీ. అట్ ది సేమ్ టైం వెట్రి నాకు ఆల్మోస్ట్ 2 సినిమాలు చేశాడు, శౌర్యం, శంఖం. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ తనతో చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. రకుల్ ఇదే ఫస్ట్ టైం తన సినిమా చూసాను, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ చూశాను, చాలా బాగా చేసింది. అంటే నేను సినిమా చూసినప్పుడు తెలుగు ఇంత బాగా మాట్లాడుతుంది అని అనుకున్నాను. ఆల్మోస్ట్ ఆ సినిమా చేసేటప్పుడు తెలుగు నేర్చేసుకుందంట. ఇట్స్ వెరీ, అంటే సినిమా చేసేటప్పుడు తెలుగు ఆర్టిస్ట్ ఉంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు డూ విత్. డెఫినెట్గా ఆనంద్ గారితో మళ్ళీ నేను భవ్య క్రియేషన్స్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. డెఫినెట్గా ఈ సినిమా శౌర్యం కంటే పెద్ద హిట్ అవ్వాలి, ఈ బ్యానర్కి ఇంకా పెద్ద హిట్ రావాలని మా ఇద్దరు కాంబినేషన్ లక్ష్యం నా కెరీర్లో ఇప్పుడు పెద్ద హిట్. దానికంటే డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని నాకు గట్టి నమ్మకం ఉంది. థ్యాంక్ యూ. క్యారెక్టర్ చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ రఫ్గా ఇట్స్ కైండ్ ఆఫ్, అంటే రణంలో ఏ స్టైల్ ఉందో దానికంటే ఇంకా డబుల్ ఉంటుంది దీంట్లో. బేసిక్గా ఆల్మోస్ట్ రణం చేసిన తర్వాత నేను మళ్ళీ అంత ఎంటర్టైన్మెంట్ సినిమా, అంత ఒక హీరోయిజంతో పాటు ఒక కామెడీ మిక్స్ అయ్యి, ఒక లవ్ మిక్స్ అయ్యి, లవ్ ఫీల్ ఇవన్నీ ఉన్నాయి అన్నమాట దీంట్లో. డెఫినెట్గా చాలా మంచి ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్తో ఉండేది అన్నమాట సినిమా. అంటే ఎవ్రీ సీను ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అంటే తన కథ చెప్పేటప్పుడే చాలా బాగా నచ్చింది. ఈ ప్రాజెక్ట్కి సంబంధించి నేను ఫస్ట్ ఓ ముగ్గురికి పర్సనల్గా నా రాత్రి ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పాను. 1 అన్నే రవి గారు, 2 మా హీరో గోపీచంద్ గారు, 3 మా ప్రొడ్యూసర్ ఆనంద్ ప్రసాద్ గారు. పైగా నేను ట్రావెల్ అయిందా గోపి గారు 1 సంవత్సరం మర్చిపోయారండి, 2 years అండి. రేయి సినిమా అమెరికా వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత వెంటనే ఫస్ట్ ఆయన కథ చెప్పాను, అప్పుడు ఓకే అన్నారండి. ఇంకా వేరే డైవర్షన్ లేకుండా దాని మీద నేను చాలా కష్టపడ్డాను, బాగా వచ్చింది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, నేను గోపిమోహన్ గారి దగ్గర పనిచేశానండి, ఆయన అసిస్టెంట్ కింద పనిచేశాను. నేను కథ వేసుకుంటే మళ్ళీ ఆయన స్క్రీన్ ప్లే చేయడం నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా, చాలా అదృష్టంగా కూడా ఫీల్ అవుతున్నాను. కథ నేను గోపీచంద్ గారిని ఒక లెవెల్లో ఒక రూట్లో నేను ఇప్పుడు ఊహించుకుని ఇలా చేస్తే ఈయన బాగుంది. రణం చూసి నాకు చాలా ఇష్టమైన సినిమా. అలాగే నేను చెప్తున్నాను, ఈ సినిమా మొదటి సీన్ దగ్గర నుంచి లాస్ట్ సీన్ వరకు ఎలాంటి అసభ్యం లేకుండా, ఎలాంటి అసభ్యమైన కామెడీ లేకుండా ఎక్స్ట్రాడినరీగా నవ్వుతా ఉండే. ఈ కథని నేను చేస్తున్నప్పుడు చాలామంది నాకు సహాయం చేశారు. అలాగే ఇంత బాగా 2 hours ప్యాక్డ్ లాఫ్ ఇచ్చే అదృష్టాన్ని నాకు మా ఆనందప్రసాద్ గారు. నేను ఒకటే చెప్పాను, ప్రతిరోజు కలిసినప్పుడల్లా సార్ సినిమా సూపర్ హిట్ అండి, ముందు సినిమా షూటింగ్ చేయని తర్వాత మాట్లాడుతుంది దాని గురించి అన్నానండి. అంత పాజిటివ్. హీరోయిన్ క్యారెక్టర్ ఈ సినిమాకి డెఫినెట్గా చాలా హైలైట్ అవుతుంది. హీరో గారికి ఎంత ఎనర్జీ ఉంటుందో హీరోయిన్కి కూడా ప్యారలల్గా అంత ఎనర్జీ ఉంటే అంత ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ అండి. ఒక లైన్లో హీరో క్యారెక్టర్ ఏంటంటే, మ్యాక్సిమం మైండే వాడతాను, అవసరమైన చోట మాత్రమే హ్యాండ్ వాడతాను. ఇది అతని క్యారెక్టర్ అండి. దీని ద్వారా ట్రావెల్ అవుతున్నాను. నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన భవ్య ఆనంద్ ప్రసాద్ గారికి, 2 సంవత్సరాలు నన్ను భరించి నేను వెళ్ళిపోయి స్విచ్ ఆఫ్లు చేసిన ఏం చేసినా నన్ను ఫాలో చేసిన అన్నే రవి గారికి, మా హీరో గోపీచంద్ గారికి, అలాగే కోన వెంకట్ గారికి, గోపిమోహన్ గారికి పర్సనల్గా థ్యాంక్స్ చెప్పుకుంటాను. థ్యాంక్ యూ. Firstly, I'd like to thank my director for drawing the comparison with Anushka and telling me that even yesterday when I came to Hyderabad, I feel really happy when the team feels really great about me being a part of the project. I'm really excited, really looking forward to it. Like he mentioned that the character of the girl is very good. It's a very energetic character and there's a lot to do for me as well. So yeah, I'm really looking forward to the project, really looking forward to working with the team. Thank you so much for having me a part of this project, producer sir. నాకు చాలా సంతోషం ఉంది. నెక్స్ట్ ప్రెస్ మీట్లో నేను తెలుగులో మాట్లాడుతున్నాను, ఇప్పుడు ఇంగ్లీష్. సో ఐమ్ రియలీ హ్యాపీ టు బీ వర్కింగ్ విత్ యూ అండ్ ఐఎమ్ హోప్ఫుల్ అండ్ ఐఎమ్ షూర్ దట్ ద ఫిల్మ్ విల్ టర్న్ అవుట్ టు బీ ఎ హ్యూజ్ సక్సెస్. థ్యాంక్ యూ. చాలా తక్కువ కథలు విన్న వెంటనే సూపర్ హిట్ అవుతాయి అని అనిపిస్తాయి. అలాంటి కథల్లో ఈ కథ ఒకటండి. గోపి గారు మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా చేస్తే బాగుంటుందని మా మనసులో ఫీలింగ్. ఎప్పుడు మేము ప్రిపేర్ చేసి చెప్దామని అనుకుంటా ఉన్నాం, అలా టైం డిలే అవుతూ ఉంది. శ్రీధర్ చాలా మంచి కథ, అంటే మేము ఎలాంటి చేస్తామో అలాంటి కథే శ్రీధర్ చేసాడండి. ఈ సినిమా మంచి సూపర్ డూపర్ హిట్ అవుతుంది. వాసు కూడా మంచి సినిమా అవుతుందండి ఆఫ్టర్ లక్ష్యం.